రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నిధుల భాగస్వామ్య విధానం 60-40గా ఉండాలి. అంటే కేంద్రం 60% ఇస్తే రాష్ట్రం 40% ఇవ్వాలని ఈ కొత్త చట్టంలో ఉంది అధ్యక్ష. గతంలో మరి కూలీలకు 100% కేంద్రమే భరించినటువంటి విధానం మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టంలో ఉంది అధ్యక్ష. పథకం అమలు కోసం సిబ్బంది, పరిపాలన, సంస్థాగత వ్యవస్థ మద్దతు కోసం మొత్తం పనుల వ్యయంలో పరిపాలక భాగాన్ని 6% నుండి 9%కి ఈ అడ్మిన్ కాస్ట్ పెంచినట్టుగా ఈ చట్టం చెప్తుంది అధ్యక్ష. ఇందులో కూడా గతంలో 6%కి 6% కేంద్రమే భరిస్తే ఇప్పుడు 9% పెంచిన దాంట్లో 40% రాష్ట్ర ప్రభుత్వం భరించాలని చెప్పడం జరుగుతుంది అధ్యక్ష. కొత్త చట్టం సాధారణ కేటాయింపు కేంద్ర ప్రభుత్వం ప్రతి రాష్ట్రానికి పారామితులతో కూడిన లక్ష్యము పారామితులతో కూడిన మిశ్రమ సూచిక ఆధారంగా నియమబద్ధ కేటాయింపులు చేస్తుంది అధ్యక్ష. అందించిన నియమావళి కేటాయింపుల కంటే ఎక్కువ ఖర్చు రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతగా ఉంది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విధంగా ప్రకృతి వైపరీత్యాలు లేదా అసాధారణ పరిస్థితుల్లో అనుమతించదగిన ప్రత్యేక సడలింపులు, సకాలంలో ప్రతిస్పందన మరియు ఉపశమనం, తాత్కాలిక మార్పులను అనుమతించడం అవుతుంది అధ్యక్ష. వ్యవసాయ సీజన్లో 60 రోజులు పని లేని కాలం ఈ చట్టం కొత్త చట్టంలో మరి 60 రోజులు వ్యవసాయ సీజన్లో బంద్ పెట్టాలని కూడా కూలి అంటే పని హక్కు కల్పించకూడదని కూడా ఈ చట్టం చెప్తుంది అధ్యక్ష. వ్యవసాయ కార్మికుల లభ్యతను నిర్ధారించడానికి రాష్ట్రాలు ఆర్థిక సంవత్సరంలో 60 రోజుల వరకు ఉండే కాలాలను తెలియచేయాలి. గరిష్ట విత్తనాలను వేయు టైము కోతల కాలంలో ఈ చట్టం కింద ఎలాంటి పనులు చేపట్టొద్దని నూతన చట్టం చెప్తా ఉంది అధ్యక్ష. పనుల ప్రణాళిక కూడా వికసిత గ్రామ పంచాయతీ ప్రణాళికల ద్వారా చేపట్టవలసిన సమీకృత పనులతో పాటు జీరామ్జీ చట్టం కింద పనులన్నింటినీ పిఎం గతిశక్తి GIS ఆధారిత పరికరాలు, ఇతర డిజిటల్ ప్రభుత్వ మౌలిక సదుపాయాలను ఉపయోగించుకొని గ్రామ పంచాయతీల అవసరాలను తీర్చడానికి ఒక భాగస్వామ్య సాక్ష్యాల ఆధారిత ప్రక్రియను రూపొందించడమైంది అధ్యక్ష. ఉత్పాదకత, స్థితిస్థాపకత, పరివర్తన కలిగించే గ్రామీణ ఆస్తుల ఏర్పాటు చేసే వికసిత భారత్.com @2047 విజన్తో అనుగుణంగా బ్లాకు, జిల్లా, రాష్ట్ర స్థాయిలలో ప్రణాళికలను వికసిత్ భారత్ జాతీయ గ్రామీణ ఉపాధి సదుపాయాల స్టాక్లో సమగ్రపరచాలి అధ్యక్ష. అమలు ముసాయిదా గ్రామ పంచాయతీ ప్రాథమికంగా అమలు బాధ్యతను పోషిస్తుంది. గ్రామ సభ పనులన్నింటి అమలును పర్యవేక్షించి సమీక్షిస్తుంది. బ్లాక్ స్థాయి ప్రణాళికలు ప్రతిపాదనల ఏకీకృతం చేయడము, సమీకరణలను సులభతరం చేయడం, ఇంటర్మీడియట్ బ్లాక్ పంచాయతీలు, మండల పరిషత్తులను దృష్టి సారిస్తుంది. జిల్లా పరిషత్తులు జిల్లా డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్కు సహాయపడుతూ అమలు పర్యవేక్షణ కోసం సమగ్ర బాధ్యతను కలిగి ఉంటాయి. డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ జిల్లా స్థాయిలో కార్యక్రమాలన్నింటినీ అమలు, పర్యవేక్షణ, సమన్వయం కోసం బాధ్యత వహిస్తారు అధ్యక్ష. ప్రోగ్రామ్ ఆఫీసర్ బ్లాక్ స్థాయిలో అమలు, పర్యవేక్షణ, సమన్వయం కోసం బాధ్యత వహిస్తారు అధ్యక్ష. రాష్ట్ర గ్రామీణ రోజ్గార్ గ్యారంటీ మండల స్టీరింగ్ కమిటీలు చట్టంలోని ఈ నూతన చట్టంలోని మరి నిబంధనలను సమీక్షించడం, పర్యవేక్షించడం, సమర్థవంతంగా అమలు చేయడం కోసం రాష్ట్ర గ్రామీణ రోజ్గార్ గ్యారంటీ మండలను ఏర్పాటు చేయాలని GRG చట్టం చెప్తా ఉంది అధ్యక్ష. నియమబద్ధ కేటాయింపులు, సమీకరణలు అట్టి ఇతర విషయాలను సంబంధించిన అంశాలపై సిఫార్సు చేయడానికి రాష్ట్ర స్థాయి స్టీరింగ్ కమిటీలను ఏర్పాటు చేయడం అవుతుంది అధ్యక్ష. పారదర్శకత, జవాబుదారీతనం తప్పనిసరి. బయోమెట్రిక్ అటెండెన్స్, ఆస్తులకు జియో ట్యాగింగ్, రియల్ టైమ్ MIS డాష్బోర్డులు, పబ్లిక్ డిస్క్లోజర్లు, సామాజిక తనిఖీలు, AI ఆధారిత ప్రణాళిక, పర్యవేక్షణ, ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగం. అదేవిధంగా VBGరామ్జీలో ఉన్న ప్రతికూల అంశాలు చూసినప్పుడు ఈ కొత్త చట్టంలో మరి గతంలో గ్రామ సభ ఆమోదాలు, ఉపాధి కోసం డిమాండ్ ప్రాతిపదికన
కార్మిక బడ్జెట్ రూపొందించడమైంది అధ్యక్ష. డిమాండ్కి బదులుగా ఉద్దేశిత ప్రమాణాలను ప్రాతిపదికన డిమాండ్ ఆధారిత లీగల్ ఫ్రేమ్వర్క్ నుండి కేంద్ర ప్రభుత్వం ద్వారా సాధారణ బడ్జెట్ కేటాయింపుకి జీరామ్జీ అమలును మార్చుతుంది అధ్యక్ష. సాధారణ కేటాయింపు మేరకు వేతన ఉపాధికి రాష్ట్రం పరిమితం చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. నిధుల విధానంలో మార్పు. ఎంజీఎన్ఆర్ఈఎస్ కింద 100% వేతన అంశానికి 75% మెటీరియల్ అంశానికి కేంద్ర ప్రభుత్వం నిధులను అందిస్తుంది అధ్యక్ష. నిధుల విధానాన్ని 60-40 రేషియోగా మార్చిన ఫలితంగా జీరామ్జీ కింద రాష్ట్ర ప్రభుత్వంపై అదనపు ఆర్థిక భారాన్ని కల్పించింది అధ్యక్ష. 2024-25 ఆర్థిక సంవత్సరంలో మరి మనకు కేంద్రం నుంచి ఇచ్చినటువంటి పనుల దినాలు 12.28 కోట్ల పని దినాలు ఎన్ఆర్ఈజీఎస్ కింద ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు ఈ చట్టం కింద జీరామ్జీ నిధుల వ్యత్యాసం చూస్తే మనకు పోయినసారి ఎన్ఆర్ఈజీఎస్ కింద 3190 వాళ్ళే భరించారు అధ్యక్ష. కానీ ఇదే మొత్తంలో ఇప్పుడు చూస్తే 3192.80లో కేంద్ర వాటా మరి ఇప్పుడు 1915.68 వాళ్ళు భరిస్తే ఇప్పుడు మనం 1277 కోట్లు. ఇంతకుముందు జీరో కేంద్రం మీద ఉండేది, రాష్ట్రం మీద ఉండేది. ఇప్పుడు దాదాపుగా 1200 కోట్లకు పైగా ఈ రకంగా డివైడ్ చేస్తే పడుతుంది అధ్యక్ష, 60-40 రేషియో చేస్తే. అదేవిధంగా అడ్మిన్ కింద 6% మరి గత సంవత్సరం చూస్తే 319.28 కేంద్రం నుంచి వస్తే కోట్ల రూపాయలు. జీరో మన మీద, రాష్ట్రం మీద ఏం లేదు అధ్యక్ష. కానీ ఇప్పుడు మరి అందులో కూడా 40% డివైడ్ చేస్తే 191.57 కోట్ల రూపాయలు రాష్ట్రం మీద భారం పడుతుంది అధ్యక్ష. సో ఇవన్నీ కూడా వివరాలు సభ్యులకు అందించడం జరిగిందని తెలియజేస్తూ, మరి ఎన్ఆర్ఈజీఎస్ కింద రాష్ట్రం వాటా యావరేజ్గా చూసినప్పుడు 532.13 కోట్లు కాగా జీరామ్జీ చట్టం కింద రాష్ట్రం వాటా ఈరోజు చూస్తే మరి 2320.10 కోట్లు ఉంటుంది అధ్యక్ష. అంటే టోటల్గా అదనంగా ఇప్పుడు మనకు పడేది 1787.97 కోట్ల అదనపు భారం. ఈ 2320 కోట్లలో మరి ఈరోజు చూసినప్పుడు మన మీద అదనపు భారం 1787 కోట్ల 87.97 కోట్ల అదనపు భారం పడుతుంది అధ్యక్ష. సగటున 32.5 లక్షల క్రియాశీలక ఇండ్లలో 1 లక్ష ఇండ్లు వారు వార్షికంగా 100 రోజులను పనిగా పొందుతున్నారు అధ్యక్ష. అదనపు 25 రోజులు సదరు 1 లక్షకు మాత్రమే లబ్ధి చేకూరుతుంది అధ్యక్ష. కల్పించిన సగటు రోజులు యావరేజ్గా మనం చూస్తే 100 రోజులలో 45 నుంచి 48 రోజులు మాత్రమే మొత్తం ఈ సంవత్సరాల్లో పని కల్పించడం జరుగుతుంది అధ్యక్ష. పని ఎక్కువగా ఉన్న వ్యవసాయ కాలంలో ప్రత్యామ్నాయ నైపుణ్యం లేని వేతన ఉపాధి కొరత కారణంగా భూమి లేని కార్మికుల బేరమాడే శక్తి ఈ 60 రోజులలో పూర్తిగా పడిపోతుంది అధ్యక్ష. ఎందుకంటే ఆ రోజులలో 60 రోజులు మరి వ్యవసాయం అనే పేరుతోటి పని కల్పించొద్దు ఈ చట్టం ప్రకారం, కొత్త చట్టం ప్రకారం. పాత ఎన్ఆర్ఈజీఎస్ చట్టంలో ఎప్పుడు పని అడిగినా ఖచ్చితంగా పని కల్పించేటువంటి చట్టం 100 రోజులలో ఎప్పుడైనా వాళ్లకు పని కల్పించాలి అనే విధంగా ఉండడం జరిగింది అధ్యక్ష. ఎన్ఆర్ఈజీఎస్ కింద గ్రామీణ ఇండ్లకు ప్రయోజనం కల్పించే వేతన సమగ్ర పనుల నుండి జీరామ్జీ కింద వేతన సమగ్ర పనుల సంఖ్యను తగ్గించడం ద్వారా ఫలితం ఆధారిత పనులను కల్పించే దిశగా దృష్టిని మరల్చడమైంది అధ్యక్ష. సాంకేతికతపై ఆధారపడటం పెరిగినందున పథకాన్ని పొందడంలో వేతనం కోరే వారిని మినహాయించడానికి కూడా దారితీస్తుంది అధ్యక్ష. అందుకనే ఎంజీఎన్ఆర్ఈజీఎస్ జీరామ్జీ మధ్య వ్యత్యాసాలను మరి 3వ పేజీలో కూడా చూపడమైంది అధ్యక్ష. ఈరోజు ఈ యొక్క అన్ని డీటెయిల్స్ అన్నీ కూడా ఈ 2005 నుంచి 6 నుంచి రాష్ట్రంలో మనం తీసుకున్న పనులు, వేస్ట్ ల్యాండ్ డెవలప్మెంట్ కానీ, గ్రామీణ అనుసంధాన ప్రాజెక్టులు కానీ, నీటిపారుదల ట్యాంకుల పునరుద్ధరణ కానీ, భూమి లెవెలింగ్ కానీ, ఫీల్డ్ ఛానల్స్ కానీ,
మట్టి, గులకరాల కట్టలు, ప్లాంటేషన్లు, పర్కులేషన్స్, మినీ పర్కులేషన్ ట్యాంక్స్, వ్యక్తిగత మరుగుదొడ్లు, భూసార తేమ పరీక్షణ గుంటలు, మళ్లింపు కాలువలు, నర్సరీలు, జీపీ భవనాలు, చెక్ డ్యాములు, అదేవిధంగా మండల స్థాయి భవనాలు, ఇంకా వ్యవసాయ చెరువులు, వరదగట్లు, చెక్ డ్యాములు, ఓపెన్ వెల్స్, పశువుల చెరువులు, కంపోస్టు ఫిట్టు, డంపింగ్ యార్డులు, చేపల చెరువులు, కూరగాయల మండళ్ళు, అదేవిధంగా ఇంకా ఎన్ఎండి ఈపీ కంపోస్టు పిట్లు, ఇట్లా చాలా వ్యవసాయ క్షేత్రాలకు రోడ్లు, ఎంఐ ట్యాంకుల పూడికతీత, ప్లాంటేషన్స్, భూమి చదును, స్టాగర్డ్ ట్రెంచ్, కాలువల్లో పూడిక తీసివేత, నర్సరీలు, భూమి అభివృద్ధి, శ్మశాన వాటికలు, మరుగుదొడ్లు, మళ్ళీ 2014 నుంచి కూడా చేపట్టిన పనులు అధ్యక్ష. ఇవన్నీ సోపిడ్స్, వ్యవసాయ చెరువులు, చేపల పెంపకం, ఇవన్నీ కూడా 40-50 రకాలు. ఇందులో దాదాపుగా ఈ ఎన్ఆర్ఈజీఎస్ చట్టంలో 266 రకాల పనులకు అవకాశం ఉంది అధ్యక్ష. కానీ ఇందులో కొన్ని రకాల లిమిటేషన్ కూడా చేయడం జరిగింది. అదే కాకుండా మనము అప్పటి నుంచి బడ్జెట్ చూస్తే 2006 నుంచి బడ్జెట్లో టోటల్ సెంట్రల్ బడ్జెట్లో 4% ఈ ఉపాధి హామీ చట్టం కింద నిధులు కేటాయించారు. అడిగిన వాళ్ళందరికీ పనులు కల్పించేది. ఒకవేళ పని కల్పిన పరిస్థితిలో వాళ్ళకు కొంత వేతనాన్ని, జీవన భృతిని కూడా కల్పించే విధంగా ఆ చట్టంలోనే ఉంది అధ్యక్ష. కానీ ఈరోజు ఉన్నటువంటి చట్టంలో మరి లాస్ట్ ఇయర్ బడ్జెట్లో చూస్తే మన తెలంగాణ రాష్ట్రానికే 12 కోట్ల పైన పని దినాలు ఉంటే అంతకుముందు లాస్ట్ ఇయర్లో కేవలం 6 కోట్ల పని దినాలే ఇచ్చారు. ఈరోజు మరి కేంద్రం చెప్పే దాంట్లో చాలా అద్భుతంగా 125 రోజులు అని చెప్తున్నారు. కానీ 125 రోజులలో ఏముందంటే 50 రోజులు 40-60 నిష్పత్తి 40, కేంద్రం 60% పనులు భరిస్తే మనం 40% అన్నప్పుడు కేంద్రం మీద పడే భారం కేవలం 75 రోజుల పనికే వాళ్ళు డబ్బులు ఇస్తుంటారు. రాష్ట్రము ఖచ్చితంగా 50 రోజులకు పని కల్పించాలి పూర్తిగా. కానీ అంతకుముందు 100 రోజులు కేంద్రమే భరించేది. అట్లా బడ్జెట్ కూడా ఈరోజు అందులో కేటాయింపులలో తగ్గించారు పూర్తిగా. 1.37% బడ్జెట్ కేటాయించారు మొన్నటి దాంట్లో. దాంతో మనకు 12 కోట్ల పని దినాలు కావాల్సిన స్థానంలో 6 కోట్లకు తగ్గించడం జరిగింది. మనము ఎన్ని పని దినాలు పెంచినా ఆడ బడ్జెట్ లేదు, ఉపాధి కల్పించడానికి ఆడ పని దినాలు లేవు. పని దినాలు లేనప్పుడు అదేవిధంగా ఈరోజు మరి 100 రోజులు అంటే వ్యవసాయ కూలీలకు కూడా హాలిడే ప్రకటించాలి అంటున్నారు. ఈరోజు దాని మూలంగా మరి మళ్ళీ వ్యవసాయ కూలీలంతా పట్టణాలకు వస్తారు. అప్పుడు అక్కడ కూలీ దగ్గర కోసం కూడా వాళ్ళు బేరమాడే శక్తి కూడా ఉండదు. ఒక వెట్టి చాకిరి లాగా అయిపోతుంది. మళ్ళీ ఇప్పుడేమో ఉపాధి హామీతో ఒక హక్కులాగా వచ్చింది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఆల్ పార్టీ సోదరులందరూ కూడా ఆలోచించి ఈరోజు ఇవాళ ఈ బిల్ అనేది పేదలకు ఉపాధి హామీ చట్టం, పాత చట్టం ఏదైతుందో ఆత్మగౌరవాన్ని ఇచ్చింది, ఆర్థిక డెవలప్మెంట్, ఆర్థిక ఎదుగుదలకు ఇచ్చింది, గ్రామాలలో మౌలిక సదుపాయాల కల్పన కోసం ఉపయోగపడ్డది. ఇలా ఎలాంటి రాష్ట్రాలతో ఎలాంటి సంప్రదింపులు లేకపోవడం మూలంగా ఇవాళ మా అనుమతితోటి మీ గంజి, మీ గడక, మీ ఏమన్నా తినుండు, కానీ మా అనుమతితోటి తినుండడం కరెక్ట్ కాదు సార్. ఇప్పుడు మీరు అనుమతిస్తున్నారు, కానీ మీరు ఫండ్స్ ఇచ్చి పూర్తిగా ఫండ్స్ ఇచ్చి ఇవన్నీ అమలు చేయండి అంటే రాష్ట్రాలు కూడా ఆమోదిస్తాయి. కానీ మీరు భారం మా మీద మోపి ఇది మీరు అమలు చేయండి అంటే ఇది ఎంతవరకు కరెక్టు? కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క కొత్త చట్టాన్ని మరి ప్రభుత్వం